ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జూలై 4 గురువారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, తిథి చతుర్దశి, నక్షత్రం మృగశిర. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి ఒప్పందాల్లో పునరాలోచన చేయడం మంచిది. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటాయి. వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సోదరుత వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున్న విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహమున్న విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చిన్నాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనిలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చిన్నాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. భూ సంబంధిత వ్యాపారస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరు ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి వాహన సంబంధమైన సమస్యలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబాన మీ ఆలోచనలు ఎవరికీ నచ్చవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. వ్యాపారంలో సొంత ఆలోచనలు అమలు పరచడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. రాబడి మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బంధుమిత్రులతో నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. గృహమున కొన్ని సంఘటనలు గందరగోళంగా ఉంటాయి. వ్యాపార ప్రారంభనకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూసిన అవకాశాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. కుంభరాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. మీనరాశి వారికి దీర్ఘకాలిక రుణాల భారం నుండి అధికమవుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనిలో శ్రమ మరింత అధికమవుతుంది. ఉద్యోగం విషయంపై అధికారులతో చర్చలు అనుకూలించవు. వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అందరికీ ధన్యవాదాలు.